56, 57, 58, 59 4 శ్లోకాల సారాంశము. స్థితధీర్ ముని యొక్క లక్ష్యము మరియు లక్షణాలు. మరి స్థితధీర్ ముని అంటే ఎవరు, ఆయన లక్ష్యం ఏ విధంగా ఉంటుంది, సో ఆ లక్ష్య సాధనకు ఉండవలసినటువంటి లక్షణాలు, ఎటువంటి లక్షణాలు ఉంటే మనము స్థితధీర్ ముని కాగలుగుతాము, స్థితధీర్ మునితో అవడం ఎందుకు, ఆ ఆ యొక్క లక్ష్యాన్ని మనం పొందగలుగుతాము చూద్దాం మనం. 56వ శ్లోకం. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. 57వ శ్లోకం. యః సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభ అశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మ అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. समवेत भक्त वृंद की जय. రోజు మనము ముని, చాలా మందిని ముని అంటూ ఉంటాము. సో ముని ఋషులు, సాధువులు, స్వామీజీలు. స్థితధీర్ ముని ఎవరిని అంటాము, ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి. సో ఇక్కడ తాత్పర్యంలో చెప్తున్నారు, త్రివిధ తాపములందును కలత నొందని మనస్సు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, ఆసక్తి, భయము, క్రోధముల నుండి విడివడిన వాడును అగు మానవుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. అంటే స్థితధీర్ ముని అంటే ముఖ్యంగా ఈ 3 సందర్భాల్లో స్థిరమైన మనసుతో ఉంటాడు. సో నంబర్ 1 ఫస్ట్ ఏ సందర్భము, త్రివిధ తాపములు అంటున్నాడు. మనకు త్రివిధ తాపాలంటే 3 రకాలైనటువంటి కష్టాలు. ఒకటి ఆధ్యాత్మిక, అంటే మన మానసిక శారీరక కష్టాలు. మనసు బాలేదు, ఏదో వార్త విన్నా మనసు బాలేదు, ఎవరో మనకు నచ్చంది మనకు చేశారు, మనసు పాడైపోతుంది, అంటే చంచలమైపోతుంది. సో కాబట్టి మానసిక బాధ, శారీరక బాధ, ఆరోగ్యం బాలేదు, సో నాకు శారీరకంగా ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ విధంగా శారీరక మానసిక బాధని ఆధ్యాత్మిక అంటారు. ఆది భౌతిక అంటే ఇతరుల వల్ల నాకు కష్టాలు. మేబీ వైఫ్కు ఆరోగ్యం బాగాలేదు, నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. మా మదర్కు ఆరోగ్యం బాగాలేదు, బాధ అనిపిస్తూ ఉంటుంది. లేదంటే ఇతరుల వల్ల రోడ్డు మీద నేను వెళ్తున్నాను, కుక్క అడ్డం వచ్చింది, దాన్ని రక్షించడానికి పోయి నేను కింద పడిపోయి నా కాలు ఇరిగిపోయింది, ఇతరుల వల్ల నాకు ఇబ్బందులు. సో కాబట్టి దాన్ని ఆది భౌతిక అంటారు. తర్వాత ఆది దైవిక అంటే దేవతల వల్ల మనకు వచ్చే కష్టాలు. దేవతల వల్ల ఎలా వస్తుంది, సో మనకు కూడా దేవతలు కొన్నిసార్లు మనం చేసే పాపాలకు దాని యొక్క పాపాల యొక్క ప్రాయశ్చిత్తం లాగా దాని ఫలితాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది అన్నట్టు. త్రివిధ తాపాలు మనకు ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచము దేంతో కూడుకుంటుంది,
త్రివిధ తాపాలు, 4 క్లేశాలు. 4 క్లేశాలు ఏంటి? జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ నాలుగిటిని ఎవ్వరు కూడా తప్పించుకోలేదు, బద్ధజీవులు ముఖ్యంగా. సో త్రివిధ 4 క్లేశాలు, త్రివిధ తాపాల నుంచి మనము బయటపడలేము. ఈ 4 కామన్గా అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరి కర్మ ఒక్కొక్క విధంగా వాళ్ళ మీద పని చేస్తూ ఉంటుంది. కానీ ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి కొరకే మనకి ఇక్కడికి రావడం జరిగింది. సో మరి ఎప్పుడైతే కర్మ ఫలాల కొరకు మనము జన్మ తీసుకుంటామో తర్వాత మనకు ఓల్డ్ ఏజ్ వరకు మనం వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సమ్ టైమ్స్ అంటే మన కర్మ ఓల్డ్ ఏజ్లో కూడా మనము దుఃఖాన్ని అనుభవించేది లేదనుకోండి, వయసులోనే మనం చనిపోవచ్చు. కొందరు చిన్నపిల్లలప్పుడు చనిపోతారు. అంటే ఆ చనిపోయిన వాళ్ళ కర్మ అంతే ఉంది. వాళ్ళు వచ్చింది ఎవరికైతే జన్మించారో వాళ్లకు ఆది భౌతిక దుఃఖాన్ని ఇవ్వడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళకు ఆ ఇద్దరికి తల్లిదండ్రికి కానీ ఫ్రెండ్స్కి కానీ కొంతమంది ఫ్రెండ్స్కి కూడా బాధ అనిపిస్తుంది. సో వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఎన్నో రకాలుగా వాళ్ళు ఉండి కూడా ఎన్నో రకాలుగా వాళ్ళకు హింసించే అవకాశం ఉంటుంది. శారీరకంగా అనుకొని ఇంకా లేదంటే కొంతమంది ఆనందాన్ని ఇస్తారు వాళ్ళు ఉన్నంత కాలం. ఉన్నప్పుడు ఆనందాన్ని ఇస్తారు కానీ వెళ్ళిపోయినప్పుడు ఇంకా దుఃఖం, భరింపరాని దుఃఖం అది అన్నట్టు. మనం కూడా ఉన్నప్పుడు చాలా ఆనందం ఇచ్చిందంటే అది నిజమైన ఆనందం కాదు. నువ్వు గుర్తుంచుకోవాలా, నీకు ఇప్పుడు ఎండాకాలం చాలా ఎండలు అనుభవిస్తున్నామంటే దాని తర్వాత మనకు ఏ కాలం రాబోతుంది? ఎండాకాలం తర్వాత ఎంత హెవీ అంటే చాలా, ఇప్పుడు మనకు ఇప్పుడే మార్చిలోనే చాలా ఎండ యొక్క ప్రతాపం చాలా ఉంది. దాని తర్వాత అంతే విధంగా మనకు ఎండాకాలం అబ్బా కొంచెం చల్లగా ఉంటే బాగుండు, ఈ ఎండ తాపం దగ్గర కొంచెం వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. అదే వర్షాకాలంలో హెవీ రెయిన్ పడ్డది అనుకోని బా ఎండ కొంచెం ఎండ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మానవుల యొక్క సహజం. కాబట్టి ఇక్కడ మనకు ఈ త్రివిధ తాపములందు కలత నొందనటువంటి మనస్సు కలవాడైన వాడు ఎవరు? స్థితధీర్ ముని. అదేవిధంగా సుఖము కలిగినప్పుడు ఉప్పొంగడు, చాలా ఆనందపడడు. తర్వాత ఆ దుఃఖము కలిగినప్పుడు బాధపడు, సుఖము కలిగినప్పుడు నేను కోరుకున్నది ఏదైనా దొరికినప్పుడు చాలా ఆనందపడిపోతాం, కోరుకోంది దొరికినప్పుడు బాధపడిపోతాం. ఆయనని స్థితధీర్ ముని అనరు. కాబట్టి సుఖం కలిగినప్పుడు నార్మల్గా తీసుకుంటాడు. అదేవిధంగా ఆసక్తి, భయము, క్రోధము ఈ 3 ఎవరికి వస్తున్నాయి? ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో నేను భోగించడానికి వచ్చాను, ఇక్కడే శాశ్వతంగా ఉండడానికి వచ్చాను అని ఎవరైతే అనుకుంటారో, ఈ శరీరమే ఇతర శరీరాలతో, ఇతర వస్తువులతో ఆసక్తి పెంచుకున్నప్పుడు, అప్పుడు అది మనకు దొరకకుండా పోతుందేమో, లేకుంటే నేను అనుభవించనేమో అనే భయము మనకు కలుగుతుంది. ఎప్పుడైతే కోరుకున్నది దొరకనప్పుడు కామం మనము దాని నుంచి క్రోధము జనిస్తుంది. ఈ మూడిటి యందు కూడా వీటిని విడివడిన వాడు ఆసక్తి ఉండదు. ఎవరికైతే ఆసక్తి ఉండదో భయపడడు, ఇంకా క్రోధం కూడా ఉండదు. అటువంటి వారిని, అటువంటి స్థిరమైనటువంటి మనస్సు గలవాడిని స్థితధీర్ముని అంటారు. భాష్యం. ముని అనే పదమునకు ఒక స్థిరమైన నిర్ణయంకు రాకుండా మానసిక కల్పనలతో అనేక విధములుగా మనస్సును కలత పెట్టువాని అర్థం. ముని, స్థితధీర్ముని డిఫరెంట్ అన్నట్టు. ముని యొక్క మానసిక స్థితి ఎప్పుడు కూడా మానసిక కల్పనలు అంటే ఆయన సొంతంగా ఒక శాస్త్రము, ఒక ఆచార్యుణ్ణి లేకుంటే ఒక ప్రామాణికతను ఏమీ ఆయన పాటించాడు. తనకు తోచింది తన మనోకల్పనలకు అనుగుణంగా ఆయన ఆ మనస్సుని ఎప్పుడు కలత పెడతా ఉంటాడు. ఒకసారి ఇది అనుకుంటాడు, ఒకసారి ఇంకోటి అనుకుంటాడు. ఒకే విషయం గురించి పరిపరి విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి ఆలోచనలతో మనస్సు ఎప్పుడు కలతతో ఉండేవాడిని ముని అంటారు. సో ఇక్కడ ఏమంటున్నారు? ప్రతి ముని కూడా, మునులు చాలా మంది ఉంటారు. అంటే ఆ మనస్సుని పరిపరి విధాలుగా పరిగెత్తించేటువంటి కలతలు పెట్టేటువంటి వాడు ఒక్కొక్కడు ఒక్కోలాంటి కలతలతో
జీవిస్తూ ఉంటాడు. సో ఈ ఒక్కొక్క ముని ఇటువంటి కలతల్లో జీవిస్తున్న వాళ్ళని ముని అంటున్నారు. ఇటువంటి మునులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు, భిన్న రూపంలో ఉంటారు, వాళ్ళందరూ సేమ్ ఉండరు అని చెప్తున్నారు. అదేవిధంగా నచాసౌ ఋషిర్యస్య మతం నా భిన్నం. మహాభారత మహాభారతం వనపర్వము 313.117 ప్రకారం చెప్తున్నారు. భగవానుడు ఇక్కడ తెలిపింది ఏంటంటే స్థితధీర్ ముని సామాన్య మునుల కంటే భిన్నుడు. ఈ సామాన్య మునులు అంటే మానసిక కల్పనలతో కలతల మనస్సుకి ఎప్పుడు కలతలు కలిగించేటువంటి వాడు సామాన్య ముని. కానీ స్థితధీర్ ముని వాళ్లకు భిన్నుడుగా ఉంటాడు. ఏ విధంగా భిన్నుడు? అతను స్థితధీర్ ముని యొక్క మనోకల్పిత భావములన్నింటినీ త్యజించుతాడు. ఆయన తనకు తోచన విధంగా, అంటే తన మనసులో తన ఆలోచనలు, తనకి ఎవరో చెప్పిండ్రు వాళ్ళ ఆలోచనలు, లేకుంటే ఇంకేదో ఆలోచనల ప్రకారం కాకుండా వీటన్నింటిని త్యజిస్తూ ఉంటాడు. ఆయన దేనిపైన ఫిక్స్ అవుతాడు? సదా కృష్ణ చైతన్యం నందు ఉంటాడు ఆయన. ఈ మనస్సుని కృష్ణుడికి శరణాగతి చేస్తాడు. అందుగురించే మనకు మంత్ర మీనింగ్ ఏంటంటే మనః ఇతి త్రాయతే మంత్ర. ఈ మనస్సుని కంట్రోల్ చేసేదే మంత్ర. అంటే అటు ఇటు పరిగెత్తకుండా ఈ విధంగా మనోకల్పనలతో కలత చెందకుండా స్థిరంగా పెట్టేటువంటిదే మంత్ర. కాబట్టి ఈ మంత్రానికి శరణాగతి, మంత్రాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళే స్థితధీర్ముని. మంత్రాన్ని అంటే కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ చైతన్యంలో మంత్రం ఉంటుంది, కృష్ణుడి యొక్క నామము, కృష్ణ కథ, కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణ భక్తుల సాంగత్యము, కృష్ణ ప్రసాదం, ఈ విధంగా అన్ని కూడా మన జీవితంలో ప్రతిదీ కూడా కృష్ణతో మొదలవుతుంది. అటువంటి వాడు కృష్ణ చైతన్యంలో సంపూర్ణంగా జీవించేవాడు స్థితధీర్ ముని. స్తోత్ర రత్నం 43 అనుసరించి అతడు ప్రశాంత నిశ్శేష మనోరథాంతర. అతడు అన్ని రకాల మనోకల్పన భావాలను అధిగమించి శ్రీకృష్ణుడే లేక వాసుదేవుడే సర్వస్వమనడి స్థిర నిశ్చయమును కలిగి ఉండును. స్థితధీర్ముని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. 7.9లో చెప్పినట్టుగా వాసుదేవుడే సర్వస్వము, ఆయనను మించి ఇంకేమీ లేదు అని ఎవరైతే అనుకుంటారో, ఆ కన్క్లూజన్కి వస్తారో అతను మహాత్ముడు. అటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి వాడిని స్థితధీర్ ముని అని కూడా అంటారు. అట్టివాడే స్థిరబుద్ధి కలిగినట్టి ముని అని చెప్పబడును. ఇప్పటి వరకు మనకు ముని అంటే అర్థమైంది, స్థితధీర్ ముని అంటే అర్థమైంది. సంపూర్ణ కృష్ణ చైతన్యంలో జీవించేటువంటి వాడు, మనస్సుని భగవంతుడి యొక్క శరణాగతి చేసి జీవించేవాడు స్థితధీర్ ముని. ఆయన లక్షణాలు ఒక్కొక్కటి చూద్దాం ఎలా ఉంటాయి స్థితధీర్ ముని యొక్క లక్షణాలు. నంబర్ 1, సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై త్రివిధ తాపములందు ఎట్టి కలత నొందడు. సో ఆయన త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక బాధలు వచ్చినా దాన్ని పట్టించుకోడు. ఆది భౌతిక, ఇది వినడానికే ఉంది, ప్రాక్టీస్ చేయడానికి ఎంతమందికి చెప్పినా గురూజీ ఈసారి క్షమించండి, గురూజీ నా వల్ల అవ్వట్లేదు, గురూజీ అది. మరి ఏంటి ప్రభుజీ, ఇది ఈరోజు క్లాస్ విన్నారు కదా? విన్నాం ప్రభుజీ, అది ఇంకా టైం పడుతుంది ప్రభుజీ. ఎప్పటికి టైం పడుతుంది? ఓ 10 జన్మలు పట్టొచ్చు ప్రభుజీ. ఇజ్ ఇట్ ఓకే? 10 జన్మలు ఓకేనా? ఓ 10 జన్మల తర్వాత ఆలోచిస్తారా? అర్జునుడు కూడా కృష్ణ నెక్స్ట్ జన్మల మళ్ళీ జన్మ అంటూ ఉంటే అప్పుడు యుద్ధం చేస్తా అన్నాడా? ఏమన్నాడు? ప్రతి ఆదేశం పాటించే దాంట్లో అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అది ఒక్కసారి ఆ రిజల్ట్ అనుభవించిన వాడికే తెలుస్తుంది. నంబర్ 1 ఏమంటున్నాడు? ఫస్ట్ది త్రివిధ తాపాల నుంచి జయిస్తాడు. దాన్ని అసలు ఎవరి కొరకు? నేను ఫస్ట్ థింగ్ నా కొరకు జీవిస్తున్నా, కృష్ణుడి కొరకు జీవిస్తున్నా. నేను నా వైఫ్ గురించి జీవిస్తలేను, నా పిల్లల గురించి జీవిస్తలేను, నా చుట్టుపక్కల కొరకు జీవిస్తే. ఎందుకంటే అలా మన ఇంట్లో అందరం కూడా కృష్ణుడి కొరకు జీవిస్తే అల్టిమేట్గా మళ్ళీ మనందరూ కూడా కనెక్టివిటీ ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇంట్లో వైఫై ఉంది, ఒక్కొక్కళ్ళం ఒక్కో రూమ్లో కూర్చోండి మొబైల్ ఏదో మన ఇష్టం ఉన్నది చూసుకుంటా ఉన్నాం అనుకోండి. మన అందరము మొబైల్స్ ఇండివిజువల్గా వాడుతున్నాము, కానీ దేని ద్వారా చూస్తున్నాము? దేనికి కనెక్ట్ అయి ఉన్నాం మనం అందరము? వైఫై.
వైఫై. ఆ వైఫై ఒకవేళ కరెంట్ పోయో లేకుంటే ఆ ముందు కేబుల్ కట్ అయ్యో వైఫై కట్ అయిందనుకో అందరి మొబైల్ పోతది. అవునా గదా! ఉండడం ఇండివిడ్యువల్‌గా వేరే వేరే రూమ్‌లో ఉన్నాం. వేరే ప్లేస్‌లో ఉన్నాము. కానీ కనెక్ట్ మాత్రం మన ఇంట్లో ఉన్న వైఫైకి ఆ రూటర్ కనెక్ట్ అయ్యి ఉన్నాం. అలానే మన ఏరియా మొత్తం ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటది? శంకర్ ప్రభుజీ సపోజ్ బిఎస్ఎన్ఎల్ ఒక ఏరియా అక్కడ అపార్ట్మెంట్‌లో 100 కనెక్షన్స్ ఉన్నాయి. ఆ 100 కనెక్షన్స్ కలిపి ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళందరూ? వాళ్ళందరికి ఏం పెడతారు ఆళ్ళు? పాన్ పోర్ట్ పెడతారు ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. పాన్ పోర్ట్ అక్కడ వాళ్ళ మొత్తం మొత్తం అపార్ట్మెంట్ కొరకే ఒకటి పెట్టేస్తారు కదా! అవును ప్రభు. అవును ప్రభు. దాంట్లోంచి ఇస్తారు. కానీ వాళ్ళందరికీ తెలీదు ఈ ఒక్క పాన్ పోర్ట్ నుంచి. వాళ్ళు మాత్రం ఎవరింట్లో ఆళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా! అవును ప్రభు. అవును ప్రభు. సో, ఫుల్ హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇండివిడ్యువల్‌గా. కానీ ఇండివిడ్యువల్‌గా ఎంజాయ్ చేస్తుర్రు. ఇండివిడ్యువల్‌గా మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళు? పాన్ పోర్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆ పాన్ అవును ప్రభు. పోర్ట్ ఎక్కడ కనెక్ట్ అయింది? ఎక్స్‌చేంజ్‌కు డిస్లామ్ ఆ! డిస్లామ్. డీస్లామ్‌కు 2 ఫైబర్‌ల ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటది. అంతేనా? అవును వీళ్ళందరికి ప్రభు. తెలీదు. ఓన్లీ 2 ఫైబర్‌ల ద్వారా ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న 100 ఫ్లాట్సోళ్ళం కనెక్ట్ అయ్యామని. వాళ్ళకి అవసరం కూడా లేదు తెలుసుకునేది. ఎవరికి అవును అవసరం ప్రభు. ఉంటది? మెయింటైన్ చేస్తున్న టెలిఫోన్ డిపార్ట్‌మెంటోళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్ అయితుంది అంటే అందరికీ ఒక్కరికైతే ఇండివిడ్యువల్ కనెక్టివిటీ ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. అందరూ కలిసి కంప్లెయింట్ చేసిరనుకోని ఫస్ట్ పోయి మన పాన్ పోర్ట్ చూస్తాం. డౌన్ ఉందా? ఓహ్! డౌన్ ఉంది. అప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనం? పాన్ పోర్ట్‌కి ఎక్కడి నుంచైతే డీ స్లామ్ నుంచి వస్తుందో ఆ కేబుల్ చూస్తాం. కేబుల్ బ్రేక్ ఏమన్నా అయిందని. అది కూడా బానే ఉంది. అప్పుడు ఎక్స్‌చేంజ్‌లో పోయి ఆ డీ స్లామ్ దగ్గర చూస్తాం. దానికేమైనా పవర్ ప్రాబ్లమ్ ఉందా? కరెక్టేనా? కరెక్టే ప్రభు. సో, కాబట్టి ఇక్కడ మనం ఏంది ప్రభుజీ బీఎస్ఎన్ఎల్ మాకేం అర్థమవుతలేదని వేరేవాళ్ళు అనొచ్చు. అంటే మన కనెక్టివిటీ అట్లా ఉంటదన్నట్టు. మనం అందరం మన ఫ్యామిలీలో నేను చెప్పే మాటలు ఏంది గురూజీ ఎవరికి వాళ్ళు యమునా తీర్ అట్లా కాదు. అక్కడ అందరూ కలిపి తెలీదు. కానీ కనెక్షన్ మాత్రం వాళ్ళ అపార్ట్‌మెంట్ కలిపి ఒకటిస్తాము. మా బీఎస్ఎన్ఎల్ లాంగ్వేజ్‌లో. మనకు గూడా ఒక అపార్ట్‌మెంట్ పెద్ద అపార్ట్‌మెంట్ ఉంటే అందరికీ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తదండి? అందరు కలిపి ఏం పెడతారు? దేని నుంచి వస్తది పవర్? డైరెక్ట్ ఎవరికి వాళ్ళు ఒక పోల్ నుంచి ఎవరి కనెక్షన్ వాళ్ళకుంటదా? లేకుంటే మెయిన్ బయట నుంచి వచ్చే కనెక్టివిటీ ఈ అపార్ట్‌మెంట్ కొరకు ఏం పెడతారు? దాన్ని ఏమంటారు? శ్రీనివాస్ ప్రభు? ట్రాన్స్‌ఫార్మర్ పెడతారు. ట్రాన్స్‌ఫార్మర్. ఆ! ట్రాన్స్‌ఫార్మర్ కదా! అవును ప్రభు. ట్రాన్స్‌ఫార్మర్ పెట్టి దాని నుంచి కనెక్టివిటీ ఉంటది. కానీ ఎవరింట్లో వాళ్ళకి చూస్తే ఎవరి కనెక్షన్ వాళ్ళకు, ఎవరి మీటర్ వాళ్ళకుంటది. బట్ ఓవరాల్‌గా డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చే కనెక్షన్ ఎక్కడి నుంచుంది? ఇక్కడ ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి ఇస్తారు. అదే భగవంతుడు. ప్రతి ఇంట్లో భగవంతుడికి మనం కనెక్ట్ అవ్వాల. అందరం కలిపి. ఆ బంధం స్ట్రాంగ్ ఉంటుంది. అదే చెప్పేదిక్కడ. తప్పుగా అర్థం చేసుకోకండి. సో, ఇక్కడ మనకేమంటున్నారు? ఆధ్యాత్మిక సమస్యలొచ్చినప్పుడు మనం భయపడొద్దు. దాని గురించి ఇది కావద్దు. ఆది భౌతిక ఓకే. అది టెస్టింగ్ అన్నట్టు. స్థితధీర ముని కావాలంటే ఆది భౌతిక ప్రాబ్లమ్ మనకు క్రియేట్ చేస్తాడు. ఆ క్రియేట్ చేసినప్పుడు మనము చలించిపోతామా? మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇంక నేను కోలుకోలేను అంటే నువ్వు ఇంకా ఎల్‌కేజీ కూడా జాయిన్ కాలే. మీరంతా కూడా మనం ఎక్కడున్నట్టు? నర్సరీయా? లేకుంటే ప్లే వే స్కూల్‌లో ఉన్నట్టు మనం. అర్థమైంది. ఇంత విన్న తర్వాత యెస్ భగవంతుడున్నాడు గదా! నో ప్రాబ్లమ్. ఒకరు వెళ్లారా, ఒకరొచ్చారా గాదు మనం. సో, మనం ఉన్నంత కాలం మనం అపార్ట్మెంట్‌లో టెనెంట్స్ ఒస్తారు. వాళ్ళు అక్కడికెళ్ళి ఎళ్ళిపోతారు. ఆ కనెక్షన్ ఉంటదా? పోతదా? శంకర్ ప్రభుజీ? ఉంటది ప్రభుజీ. అపార్ట్మెంట్ ఖాళీ జేసిర్రు. వాళ్ళకి ఆ కనెక్షన్‌తోని సంబంధం లేదు గదా! ఇల్లొదిలేసి అవును ప్రభు. ఎళ్ళిపోతారు గదా ప్రభుజీ! అవును. అవును ప్రభు. వేరే అపార్ట్మెంట్‌కెళ్తారు. అదే ఏరియాలో వేరే అపార్ట్మెంట్. అక్కడ వేరే అవును. జియో వాళ్ళదో ఇంకెవరిదో ఉంది. అక్కడ తీసుకుంటారు వాళ్ళు. అక్కడ అవును ఆల్రెడీ ప్రభు. పెట్టి ఉంటది. వాళ్ళంటారు అన్నీ ప్రొవైడ్ చేసినాం. ఇయాల రేపు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ అవును. వీళ్ళ పేరు మీద బిల్ వస్తది కట్టుకోవటమే. అవును ప్రభు. కనెక్షన్ వేరే. సేమ్ అట్లనే మన ఇంట్లో ఒకళ్ళు ఎళ్ళిపోయారు. వేరే దగ్గర కనెక్టివిటీ తీసుకుంటారు ఆళ్ళు. ఎక్కడ పోరాళ్ళు. ఖాళీ చేశారంటే కొన్ని ఫ్లాట్ ఖాళీ చేసిండ్రు. అర్థమైందా? వేరే ఫ్లాట్ అట్టనే వి ఆర్ లీవింగ్ ఫ్రమ్ హియర్ అండ్ వి ఆర్ గోయింగ్ సమ్‌వేర్. దేర్ వి ఆర్ గోయింగ్ టు టేక్ సమ్ కనెక్షన్. అర్థమైందా? సో, కాబట్టి అర్థమైంది. ఇక్కడ ఆది భౌతిక ఆ విధంగా. ఆది దైవిక అంటే దేవతలు అందరికి కామన్‌గా కొంత ఇబ్బంది పెడతా ఉంటారు. అప్పుడు దానికి గూడా బాధపడొద్దు అని చెప్తున్నాను. నంబర్ 1. నంబర్ 2 శ్రద్ధగా వినండి చాలా ఇంపార్టెంట్ దయచేసి. త్రివిధ తాపములందు ఎట్టి కలత నొందడు. ఎందుకనగా అతడు తన పూర్వజన్మ కర్మల చేత మరింత అధిక దుఃఖములు పొందుటకు పాత్రుడనని భావించుచు అట్టి తాపత్రయములన్నింటినీ భగవానుని కృపగా అంగీకరిస్తాడంట. పూర్వజన్మలో నాకు ఇంకా ఎక్కువ నేను పాపాలు చేశాను కాబట్టి ఆ పాప ఫలముగా మేబీ ప్రభుజీ నాకు 50 ఏళ్ళు నిజంగా అసలు ఎన్నో కష్టాలు వచ్చినాయి కానీ
ఇంత ఘోరమైన కష్టం అనిపించలే ప్రభుజీ. పూర్వజన్మలో మీకు 50 ఇయర్స్ వరకు చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి. అంటే మీ కర్మలకు తగ్గట్టుగా చిన్న చిన్న, మనం కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు మంచి పని చేసినా కూడా అనుకోకుండా నెగిటివ్ రిజల్ట్ ఇస్తే ఒకసారి మన బాసులు మెమోలు ఇచ్చి ఉండొచ్చు. సర్వీస్ బుక్లో ఎంట్రీ స్పెషల్గా నేను ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పాపం చాలా కండక్టర్లదే చాలా ఘోరం ఉంటుంది. వాడు తప్పు లేకున్నా కూడా వాళ్ళు వస్తారు, పట్టుకున్నప్పుడు ఆయన టికెట్ ఇష్యూ చేయకపోతే మేము ఇష్యూ పడేస్తాడు. సో అట్లా ఎన్నో ఇబ్బందులు. అట్లా మన తప్పు లేకున్నా ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొరకు నెక్స్ట్ జన్మలో చిన్న చిన్న కష్టాలు. ప్రభుజీ ఇంత ఘోరమైన కష్టం రాలేదంటే ప్రభుజీ ఎందుకు వరి అవుతారు ప్రభుజీ? సో దానికి మనకు తెలియకుండా కూడా వేరే వాళ్ళు ఇవాళ రేపు కొన్ని ఫ్రాడ్ కేసులలో మనకు తెలియకుండా మనకు కావాలని బుక్ చేయాలంటే కూడా బుక్ చేస్తారు వాళ్ళు. సో అప్పుడు ఏం చేస్తాం, ఓహో ఇది నా బ్యాడ్ కర్మ ఉండొచ్చు అనుకోవాలి మనం. అదే అట్లనే వదిలేయమని కాదు, దానికి న్యాయ పోరాటం చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనకు పెద్ద దుఃఖం ఏదో వచ్చేది ఉండే, కానీ భగవంతుడి యొక్క మార్గంలో నేను వచ్చాను కాబట్టి పూర్వజన్మ కర్మల చేత మరింత అధిక దుఃఖమును పొందుటకు నేను పాత్రుడని. కానీ ఆ భగవంతుడు నాకు చాలా చిన్న దుఃఖాన్ని ఇచ్చాడు అని భావిస్తూ దాన్ని కూడా భగవత్ కృపగా భావించాలన్నట్టు. విన్నారా శ్రీనివాస్ ప్రభుజీ? చాలా చాలా ఇంట్రెస్ట్ అది చేస్తూ వినండి, చాలా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇందాక చెప్పిన పాయింట్, మనకు వచ్చే కష్టాన్ని భగవంతుని నమ్ముకున్న వాళ్ళకంట చాలా చిన్న కష్టం ఉంటుంది, చాలా చిన్నగా చేస్తాడంట దాన్ని. నెక్స్ట్, అంతేకాకుండా భగవానుని కృప చేత తన దుఃఖములన్నీ సాధ్యమైనంత తక్కువ పరిమాణమున కలుగుచున్నవని అతడు విశ్వసిస్తూ ఉంటాడంట. ఎవరైతే భగవంతుని, అర్జునుడికి విజయాన్ని పొందాడంటే ప్రతిరోజు అర్జునుడికి దుఃఖం రాలేదనుకుంటున్నారా? మనం కూడా ఊహించలేవు అంత భయంకరమైన దుఃఖం. ప్రతిరోజు అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడంటే అయినా కూడా ఆయన బాడీಲಿ ఎన్నో ఆ యొక్క యుద్ధం యొక్క బాణాలు తగలటం, రోజు శరీరం అంతా కూడా చాలా దాన్ని ఏమంటే గాయాలు అయ్యేవంట అర్జునుడికి కూడా. వెళ్ళిన తర్వాత పాపం చాలా మసాజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకు నార్మల్ శరీరాన్ని భగవంతుడు మేము ఏదో మంచి చేయడం ఉండదు, శరీరం యొక్క బాధని ఎవరైనా కూడా అనుభవించాల్సిందే యుద్ధంలో. ఆయన మళ్ళీ కాకపోతే వాళ్ళ తమ్ముళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్. వాళ్ళు ఎవరాళ్ళు? వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఈ గాయాలను మాన్పించడం ఎక్స్పర్ట్స్ వాళ్ళు, ఆయుర్వేదిక్. సో వాళ్ళు మసాజ్ చేసేవాళ్ళు. సో వేరే సేవకులు కూడా మసాజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ డేకు రెడీ అయిపోతుంది. అర్జునుడికి దుఃఖం రాలేదని కాదు, ప్లస్ అన్నిటికంటే అర్జునుడికి చాలా పెద్ద దుఃఖం, అసలు ఇంకా యుద్ధమే చెయ్యనే దుఃఖం కూడా వస్తుంది, బాధ వస్తుంది. ఏంటా బాధ? అభిమన్యుడి మరణం. ఇంకా ఆయన అసలు అది మనకు కూడా తలుచుకుంటేనే ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. అది కూడా అర్జునుడి కుమారుడు, మరి కృష్ణుడికి ఏమవుతాడు? స్వయంగా సొంత చెల్లెలు, మన రిలేషన్లో చూసుకుంటే చెల్లెలు కొడుకుని కృష్ణుడు రక్షించుకోలేడా? కానీ కృష్ణుడు కూడా అంటే ఈ లీలంతా కృష్ణుడు చేస్తున్నా అర్జునుడిని దూరం తీసుకుపోయి అక్కడ అది జరుగుతుంటే కృష్ణుడు కూడా చలించిపోతాడంట ఆ కొద్దిసేపటి కొరకు. మళ్ళీ తర్వాత స్థితధీర మునిలాగా భగవంతుడు కూడా మన నార్మల్. కానీ అక్కడ అభిమన్యుడు మరణిస్తున్నాడు, అభిమన్యుని అందరూ కలిసి చిత్రహింసలా గురి చేస్తున్నారంటేనే కృష్ణుడు ఆ ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. అక్కడ వాతావరణం అంతా కూడా డిఫరెంట్. ఆ రోజు అర్జునుడు కూడా ఆయన మూడు వేరేలాగా ఉంటుందంట. చూస్తా ఉన్నాడు వాతావరణం అంతా, అది దాన్ని ఏమంటారు, మన ఇంట్లో కూడా ఏదైనా చెడు జరగబోతుంటే మనకు తెలియకుండానే ఆ వాతావరణం అంతా కూడా మన మానసిక స్థితి, భౌతిక స్థితి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఆ రోజు అర్జునుడి యొక్క స్థితి, ఈవెన్ కృష్ణుడి స్థితి కూడా అలా ఉందంట. ఆయన లీలా పురుషోత్తముడు అయినా కూడా ఆ పాత్ర అభిమన్యుడు పోషిస్తున్నాడు. కానీ చాలా అది ఇంకా వర్ణనాతీతం. ఆయన యొక్క స్థితి చాలా ఘోరంగా ఉంది. అంత చిన్న బాలుడు, వీళ్ళేమో హేమాహేమిలు కలిసి సంవరిస్తూ ఉంటే కృష్ణుడు కూడా చూడలేకపోతాడు అది. అంటే దాన్ని కృష్ణుడికి ఎందుకంటే పిక్చర్ కనబడతా ఉంటుంది, సీసీ కెమెరాలో కదా, మనం కూడా పెద్ద స్క్రీన్ పెట్టి ఎట్లను అర్జునుడికి కనబడట్లేదు, బట్ కృష్ణ అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా మనం కూడా మనకు పెద్ద పనిష్మెంట్ ఏదో ఉంది, కానీ దాన్ని చాలా చిన్నగా భగవంతుడు మారుస్తాడని మనం భావించాలంట. నెక్స్ట్, భగవాన్ కృప చేత తన దుఃఖములన్నీ సాధ్యమైన తక్కువ పరిమాణం కలుగుచున్నవని అతడు విశ్వసించును. అట్లే సుఖం కలిగినప్పుడు అతడు ఆ సుఖమునకు తాను అర్హుడు కానని భావిస్తూ అట్టి కీర్తిని శ్రీకృష్ణునికి ఆపాదించాలంట. కానీ మనం ఏం చేస్తాం? రివర్స్.
సుఖం కలిగినప్పుడు ఇది నా కష్టాయితము, దుఃఖం కలిగినప్పుడు అది ఇంకొకరి మీద వేస్తూ ఉంటారంట. దీనికి సంబంధించి ఈరోజు కూడా టైం కొంచెం స్పేర్ చేయండి, చేస్తే చాలా అద్భుతమైంది. సో సుఖము నాది, దుఃఖము ఇంకొకరి మీద వేయడానికి కొరకు ఒకసారి పూర్వం ఏమవుతుందంటే, ఒకతను మన దాంట్లో కూడా చాలా మందికి గార్డెనింగ్, చెట్లు చేమలు తోటలు పెంచుకోవాలని చాలా ఇష్టం, ప్రేమతో, స్పెషల్గా ఇంటి దగ్గర చాలా ప్రేమతో గార్డెన్ పెంచుతూ ఉంటారు. ఒకతనికి అలానే చాలా గార్డెన్ పెంచడము చాలా ప్యాషన్ అన్నట్టు, చాలా ఇష్టంతో పెంచుకుంటాడు. ఈవెన్ అక్కడ పూలు కాస్తే ఆ పూలను కూడా తెంపనియాడు, కేవలం సీ అండ్ ఎంజాయ్ లాగా. సో అది చాలా శ్రద్ధతో పర్సనల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు, పని వాళ్ళని కూడా నమ్మడు పర్సనల్గా. అయితే ఒకసారి ఏమైతే ఒక ఆవు వస్తుంది అనుకోకుండా, ఆవు వచ్చి ఆయన తోటలో కొన్ని చెట్లను తినేసి పాడు చేస్తుంది. అప్పుడు ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి చూస్తే ఆవు మేసింది కాబట్టి ఆయన ఇంకా భరించలేక ఆవుని కొట్టి కొట్టి అది చనిపోయే వరకు, ఆయన కూడా తెలియదు, అంత గట్టిగా ఆ క్రోధంలో కొడతాడు, ఆవు చనిపోతుంది. అప్పుడు ఆవు చనిపోతే కొంచెం తెలివిగల్లోడు అన్నట్టు, ఊరోళ్ళు అందరు వచ్చి, అరే ఆవుని చంపేశాడు వీడు పాపాత్ముడు అది ఇది అంటే, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, లేదు లేదు నేను చంపలేదు, ఇది ఇంద్రుడు చంపాడు. ఎందుకంటే ఇంద్రుడు మన అందరి చేతులకు కూడా అధిష్టాన దేవత ఇంద్రుడు, కాబట్టి ఈ చేతులతో ఇంద్రుడే పని చేయించాడు, కాబట్టి ఇంద్రుడు చంపాడు అని ఇంద్రుడి మీద వేస్తాడట. వీడు చాలా తెలివిగల్లోడు, కొంచెం పండితుడు. అరే కాబోలు అదే ఉండొచ్చు, మరి ఇంద్రుడు చేతులకు అధిష్టాన దేవత అంటున్నాడుగా, శాస్త్రంలో కూడా ఉంది, నిజంగానే ఇంద్రుడు అని చెప్పి అందరిగా ఇంద్రుడు చంపాడు, ఇంద్రుడు చంపాడు ప్రచారం అయింది. ఈ లోపల ఇంద్రుడి యొక్క సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో వాళ్ళు ఇక్కడ ఈ ఊరికి వచ్చి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఇంద్రుడి మీద గోహత్య పాపాన్ని ఇంద్రుడికి అంటగడతారు. అరే ఇంద్రుడు గోహత్య, అప్పుడు ఆయన ఇదేంటబ్బా ఇలా చెప్తున్నారు వీళ్ళని కనుక్కుంటే, ఈ విషయం జరిగిందని చెప్పేసి ఇంద్రుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలా మీరు పలానా ఊర్లో గోహత్య చేశారని అందరూ మాట్లాడుకుంటున్నారంటే అవునా అని చెప్పేసి ఆయన ఒక మారు వేషంలో వస్తాడు ఇంద్రుడు. సో మారు వేషంలో వచ్చి ఈయనని, ఏమండి ఎవరున్నారంటే ఆయన, నేనండి, అరే చాలా మీ యొక్క గార్డెన్ చాలా బాగుందండి. సో ఈ మామిడి చెట్టు చిన్న కిందనే కూర్చుండి పళ్ళు తెంపుకోవచ్చు, అలా ఉంటాయనండి. మామిడి చెట్టు ఎవరు పెంచారండి, చాలా బాగుంది, నేను నా స్వహస్తాలతో పెంచానండి. ఈ మామిడి చెట్టు నేనే గుంత దవ్వి పెంచి రోజు నీళ్ళు పోస్తాను ఇదే చేతులతోనంటాడు. ఓకే బాగుంది. తర్వాత ఇంకొక రోజ్ ఫ్లవర్ చెట్టు దగ్గరికి, అరే చాలా బాగుందండి, సో ఈ రోజ్ గార్డెన్ సో ఎవరు పెంచుతున్నారంటే నేనే అండి, ఎవరు ఏం లేదు, పనులకు కూడా చెప్పను, నా స్వహస్తాలతో ఈ చెట్లు పెట్టి నీళ్ళు పోసి పెంచుతా ఉన్నానండి, నా స్వహస్తాలు అంటాడు. అదేవిధంగా ఇంకా లోటస్ ఫ్లవర్స్ది చిన్న పాండ్ ఉంటుంది, అరే ఈ లోటస్ ఫ్లవర్ చాలా బాగున్నాయండి, సో ఇది ఎవరు తయారు చేశారంటే ఆయన అంటాడు, ఎవరైందండి ఈ లోటస్, ఈ పాండ్ కూడా నేనే తవ్వాను, సో నా స్వహస్తాలతో తవ్వి నీళ్లు ఏర్పాటు చేసి వాటి రోజు నేను పెంచుతూ ఉంటానండి. అంటే ఓహో మీ స్వహస్తాలతో మీవేనండి, నా నా చేతులు కాబట్టి నేను నా స్వహస్తాలని చెప్తున్నాను, ఓహో అట్లనా, సో ఈ చేతులు మీవేనంటే నావే అంటాడు. అప్పుడు ఇంద్రుడు తన నిజ రూపం చూపించి, ఏమండి మీకు తమాషగా ఉందా, ఆవుని చంపినప్పుడు మాత్రం ఈ చేతులకు ఇంద్రుడు అధిష్టాన దేవత ఇంద్రుడని నా పేరు బద్నాం చేశావు, ఇప్పుడు ఇవన్నీ నీవంటున్నావు అని చెప్పేస్తే అప్పుడు ఆయన క్షమించండి అని చెప్పేసి పాదాల మీద పడిపోతాడు. అప్పుడు సో కాబట్టి ఇక్కడ మనం ఏదన్నా మంచి రిజల్ట్ వచ్చింది, అది గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చేదంటే నేను అంటాము, ఏదైనా చెడు జరిగింది ఇదే మన మన ఇంద్రియాలతోనే, కానీ మనం ఏంటో అంటాము, వేరేళ్ళ మీద నా కర్మ బాగాలేదు భగవంతుడు ఇలా చేసిండని భగవంతుడి మీద తోసేస్తాము. కాబట్టి దేశీ స్థితధీర్ ముని భక్తులు ఎప్పుడు కూడా మంచి చెడు ఏది జరిగినా కూడా అది భగవంతుడి యొక్క కృపగా భావిస్తారు. తర్వాత అతడు భగవాన్ కృప చేతనే తానటి అనుకూల సుఖ వాతావరణం నందు నిలిచి భగవానునికి చక్కటి సేవను అందించగలుగుతున్నానని గ్రహించగలుగును. భగవత్ సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడూ ధైర్యమును కలిగి ఉండి క్రియాశీలుడై ఆసక్తి, రాగ మరియు అనాసక్తులు, ద్వేష ప్రభావితుడు కాకుండా ఉంటాడు. సో ఇక్కడ స్థితధీర్ముని నిత్యము నిరంతరము భగవత్ సేవలో, భక్తియుక్త సేవలో, భగవంతుడి సేవలో నియుక్తుడైన వాడు ధైర్యంతో ఉంటాడంట. సో మనకు ఇందాక ఎవరైనా బాడినరో లేదో తెలియదు, సో మనం ఎప్పుడు కూడా అధైర్యపడకుండా భయరాహిత్యంగా ఉండాలంటే భజహురే మన
శ్రీనందనందన అభయ చరణరవిందరే. ఆ భగవంతుణ్ణి ఎవరైతే భజిస్తూ ఉంటారో ఆ భగవంతుడి యొక్క కృష్ణ పరమాత్మ యొక్క భక్తియుక్త సేవలో ఎప్పుడూ నెలకొని ఉంటారో వాళ్ళు ఆసక్తి రాగ ద్వేషాలకు ప్రభావితులు కాకుండా ఉంటారు వాళ్ళు. సో కాబట్టి స్థితధీర్ ముని అంటే భగవంతుడి యొక్క భక్తుడు ఎప్పుడు రాగ ద్వేషాలతో దూరంగా ఉంటాడు, ప్రభావితుడు కాడు. ఇంద్రియ సుఖం కొరకు దేనినైనను గ్రహించుట అన్నది ఆసక్తి కాగా అట్టి భౌతిక ఇంద్రియ సుఖములందు ఆసక్తి లేకుండుట అనాసక్తి అంటారు. అంటే రాగద్వేషాలు ఇంద్రియ భోగాలతో సంబంధించింది. ఇంద్రియ భోగాలకు పట్ల ఎవరికైతే కోరిక ఉంటుందో అది ఆసక్తి. భౌతిక ఇంద్రియ సుఖములందు ఆసక్తి లేకుండా, అంటే ఇక్కడ ఈ రెండిటి విషయంలో కూడా కృష్ణ చైతన్యంతో సంబంధం లేదు. కొంతమంది వైరాగ్యం అంటే భగవత్ సంబంధం ఉండదు కానీ ప్రతిదాని పట్ల ఇంట్రెస్ట్ ఉండకపోవడం అది అనాసక్తి. ఆ రెండు కూడా కృష్ణ చైతన్యం సంబంధం లేనివి. కానీ కృష్ణ చైతన్యం ముందు నెలకొన్నట్టి వ్యక్తి జీవితము శ్రీకృష్ణ భగవాన్ సేవ కొరకే అంకితమై ఉండుట చేత అతడు వాటి ఆసక్తి మరియు అనాసక్తులకు అతడు అతీతుడగును. ఇక్కడ అర్జునుడికి ఎందుకు అనాసక్తి అంటే అర్జునుడు యుద్ధం పట్ల అనాసక్తి. అక్కడ కృష్ణ చైతన్యం కొరకు అనాసక్తి కాదు, యుద్ధం పట్ల అనాసక్తి. ఎందుకు? వాళ్ళు నా వాళ్ళు, ఇంద్రియ తృప్తి ఆ విధంగా కూడా వాళ్ళని ఎందుకు చంపాలి అని ఇంద్రియ ప్రీతి కొరకు అయిన అనాసక్తి చూపిస్తాడు. అది కృష్ణ చైతన్యంతో సంబంధం లేదు. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంటారో జీవితాన్ని ఆ విధంగా కృష్ణ చైతన్యంలో గడుపుతూ భగవంతుని యొక్క భక్తియుక్త సేవకై తన జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళు ఈ ఆసక్తి, భౌతిక ఆసక్తి, భౌతిక అనాసక్తికి పట్ల అతీతులు అవుతారు. ఇవన్నీ కూడా స్థితధీర్ ముని యొక్క లక్షణాలు. కనుకనే తన ప్రయత్నములు విఫలమైనను అతడు అంటే మనం కూడా డే టు డే లైఫ్లో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం ఫలాలను సాధించడానికి. సో కానీ ఆ కార్యము చేయడంలో మనం మేబీ సఫలీకృతం కావచ్చు, తర్వాత విఫలం అవ్వచ్చు. విఫలమైనప్పుడు క్రోధానికి గురికాడు. వీధి భగవంతుడు నెక్స్ట్ ఏదో మంచి చేయబోతున్నాడు అనుకుంటాడు. తర్వాత విజయము లభించినను లభింపకున్నను కృష్ణ చైతన్యవంతుడు సర్వదా స్థిర నిశ్చయము కలిగి ఉంటాడు. కృష్ణ చైతన్యంలో ఉన్నవాడికి లేని వాడికి తేడా ఏంటంటే విజయం వచ్చినప్పుడు అబ్బా కృష్ణుడి భక్తి చేశాను నాకు విజయం వచ్చింది, అదే అపజయమైనప్పుడు కృష్ణ భక్తి చేస్తే కూడా నాకు లాభం లేదు, ఇదే టైం వేరే భక్తి చేస్తుంటే బాగుండేదని అనుకుంటా ఉంటారంట. తర్వాత నెక్స్ట్ శ్లోక. ఈ భౌతిక లక్షణాలు ఇవన్నీ ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కాని వాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడై ఉన్నాడు. మనం ప్రతిరోజు ఇంత జ్ఞానాన్ని, భగవద్ జ్ఞానాన్ని భాగవతం రూపంలో, భగవద్గీత రూపంలో, నామామృతం రూపంలో ఇంత జ్ఞానాన్ని గ్రహించి కూడా మనకు ఈ మూడు విషయాలు మన లోపల పరివర్తన తీసుకురాలేదనుకోండి మన జ్ఞానము అదంతా కూడా అజ్ఞానం కింది. అంటే జ్ఞానము నిజంగా మనం పొందుతలేనట్టు. భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడుల వల్ల మనము మంచి వల్ల ప్రశంసించుట, చెడు వల్ల ద్వేషించుట, ఈ రెండు కూడా మనము జరుగుతూ ఉంటాయి. ప్రభావితుడు కాకూడదు. సో ఒకవేళ ఎవరు ప్రభావితులు గారు? భగవద్గీత జ్ఞానము ద్వారా వాళ్ళు సంపూర్ణంగా స్థిరుడై ఉన్నట్టు అయితే అటువంటి వాళ్ళు ప్రభావితులు కారు. నెక్స్ట్, భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ మంచి చెడుల ఏదో ఒకటి సంభవించుచుండును. అట్టి భౌతికములైన ఒడుదడుకులచే కలతనుందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణ చైతన్యం నందు స్థిరుడైన వాడని అవగతం చేసుకోవచ్చు. కృష్ణ చైతన్యం నందు స్థిరుడైన వాడుని ఎలా అవగతం చేసుకోవచ్చు? క్వశ్చన్. మంచి చెడుల వల్ల ప్రభావితుడు కాడు. మనం కూడా మంచి జరిగినా చెడు జరిగినా ప్రభావితులము కాకూడదు. నార్మల్, సపోజ్ నాకేదో చెడు జరిగింది, చెడు జరగకముందు ఎన్నో మంచి జరిగాయి,
అప్పుడంతా కూడా చాలా ఆనందంగా ఉన్నాను. చెడు జరిగినప్పుడు మొత్తం ఇంకా చాలా జీవితం అంతా కోల్పోయాను. ఇంకా నా జీవితంలో ఏమీ లేదు. ఇంక వినేది కూడా లేదు, పాటించేది లేదు అంటే మనము నిజమైన జ్ఞానంలో ఉన్నట్టు కాదు. తర్వాత భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండి ఉండుట చేత ఈ జగత్తున జీవించి ఉన్నంత కాలము ఉన్నంత కాలము మంచి చెడుల ఏదో ఒకటి సంభవించుతూనే ఉండును. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొని ఉండేవాడు ద్వంద్వరహితుడైన శ్రీకృష్ణుని గూర్చి సదా స్మరించుడి చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యము పారిభాషికముగా సమాధి అనబడు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితి అందు మానవుని నెలకొల్పగలదు. సో సమాధి, దీనికి కూడా మనం ఇంతకుముందు కూడా ఒక లీల చర్చించాము. ఆ లీల ఏంటంటే, మనందరం కూడా గురువుగారు 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 అంటా ఉంటాం. మరి అది లిప్స్ నుంచి వస్తుందా, హార్ట్ నుంచి వస్తుందా, లేకుంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కానీ ఎవరైతే సంపూర్ణ శరణాగతితో గురువుగారు అని పిలుస్తూ ఉంటారో ఆ పిలుపులోనే ఉంటుంది గురువు గారు ఏదైతే ఆ శిష్యుడికి తగ్గటువంటి ఉపదేశాలు బోధించడం ప్రారంభిస్తాడో, శిష్యుడి యొక్క హార్ట్ ఎట్లయితే కంప్యూటర్ ఫార్మాట్ చేస్తే కంప్లీట్ ఫ్రెష్, మొబైల్ ఫార్మాట్ చేస్తే ఏది మనం డౌన్లోడ్ అని కొట్టంగానే చాలా హై స్పీడ్లో డౌన్లోడ్ అవుతుంది. ఆ విధంగా ఉంటుందంట. అదేవిధంగా ఒక శిష్యుడు గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు గురువుగారు మీరు చెప్పినవన్నీ పాటిస్తున్నాను, కానీ శాంతిగా ఉండలేకపోతున్నాను గురువుగారు. శాంతికి ఏదన్నా సులభ మార్గాన్ని, సూత్రాన్ని చెప్పండి. మీరు చెప్పినవన్నీ నేను పాటిస్తున్నాను కానీ శాంతి రావట్లేదు అంటాడు. సరే మంచిది, శాంతికి సూత్రం చెప్తాను, పాటిస్తావా అంటాడు. గురువుగారు మీరు చెప్పినవన్నీ పాటిస్తున్నాను, ముందట గురువుగారు వెనక ఆ, మరి ఏమంటామో తెలియదు. అలా అన్నవాళ్ళు నిజంగా శాంతికి సూత్రాన్ని మాత్రం వాళ్ళు కనుక్కొనలేరు, పొందలేరు. కానీ ఇతను మాత్రం చాలా మంచివాడు, భక్తుడు. గురువుగారి దగ్గరకు వచ్చి అడిగాడు. గురువుగారు చెప్తాడు, ఎస్ గురువుగారు, ఎట్లయితే అర్జునుడు కరిష్యే వచనం తవ అన్నాడో మీరు చెప్పింది పాటిస్తాను. ఆ గురువుగారి ఆశ్రమానికి దగ్గరలో ఒక శ్మశాన వాటిక ఉంటుంది. ఆ శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి రోజు ఎన్నో శవాలని వాళ్ళు అక్కడ కాల్చి ఇచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ శిష్యుడికి చెప్తాడు, ఈ శ్మశాన వాటిక వెళ్ళి సమాధుల్లో ఉన్నటువంటి ఆ శవాలను ఉమ్, గట్టిగా నీ ఇష్టం ఉన్నట్టుగా తిట్టేసిరా అంటాడు. ఓకే గురువు గారు అంటాడు. ఎందుకు తిట్టాలని అనలేదు, ఓకే అంటాడు. అప్పుడు ఒక్కొక్క సమాధి దగ్గరకు వెళ్ళి, నువ్వు పేర్లు ఉంటాయి కదా, పేర్లు చూసుకుంటూ నువ్వు మూర్ఖుడివి, పరమ చండాలుడివి, నువ్వు ఇలాంటి వాడు, ఇంకా ఆ లిస్ట్ అంతా ఏముంటాయి అవన్నీ ప్రతి ఒక్కరిని కూడా నిందించి వస్తాడు అన్నట్టు. ఆ వర్డ్స్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంకన్నీ కూడా నిందించేసి వస్తాడు. వాళ్ళందరినీ కూడా ద్వేషించడము, నిందించడము. అప్పుడు గురువుగారు అంటారు, ఓకే అందరినీ నిందించావా, సో ద్వేషించావా అంటే అవును గురువుగారు, వాళ్ళందరినీ కూడా. ఏమన్నారు అంటే, ఏమంటారు గురువుగారు, సమాధుల్లో ఉన్నారు కదా, వాళ్ళకు జీవం లేదు కదా, మనకు రిప్లై ఏమి ఇవ్వలేదు అంటాడు. ఓహో అట్లనా, సరే కొంచెం కూర్చొని కూర్చోబెట్టి, ఆయన కష్టపడి నిందించి ద్వేషించి వచ్చాడు కదా, సో కాబట్టి అక్కడ కూర్చుంటాడు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి, ఇప్పుడు ప్రతి ఒక్కరిని పొగడిరా అంటాడు. ఫస్ట్ పొగిడిన తర్వాత నిందిస్తేనే బాగుండేది, ఫస్ట్ అందరిని నిందించిన తర్వాత సో మళ్ళీ ఇప్పుడు ఏమని పొగడాలి. సరే గురువుగారు చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక్కొక్కరు, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నువ్వు ఇంత గొప్పోడివి, నువ్వు అందరికి మేలు చేస్తావు, అది చేస్తావు, అన్ని పొగడొస్తాడు. అప్పుడు అంటాడు గురువుగారు, ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు అంటే, ఏమంటారు గురువుగారు, అదే స్పందన. అప్పుడు తిట్టినప్పుడు అదే నో రెస్పాన్స్, ఇప్పుడు పొగిడినా నో రెస్పాన్స్. అప్పుడు అంటాడు, మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు స్థితధీర్ ముని, మనని ఎవరన్నా ద్వేషించినా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనని ఎవరన్నా పొగిడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఫార్ములా చైతన్య మహాప్రభు తన శిక్షాష్టకంలో ఇచ్చాడు. ఏ శ్లోకం అది? ఏ లెవెల్ కన్నా చెప్పడానికి, అంత డీపర్గా చెప్పడానికి రెడీగా ఉన్నాను, కానీ మీరు తీసుకోవడానికి ఎలా ఉన్నారో నాకైతే తెలియదు. అర్థమైందా? ఎలా తీసుకుంటున్నారో కూడా తెలియదు మరి. నేనైతే ఆన్లైన్లో ఇక్కడ ఉన్నాను, మేము ఎవరు నన్ను అడిగినా ఇబ్బంది పడతారేమో అని అడగాలంటే కూడా కొంచెం ఇదవుతుంది కానీ, కాబట్టి దయచేసి చాలా సీరియస్ తీసుకోండి. సో ఖచ్చితంగా ఇది ఈరోజు ఆ గురు శిష్యుల బంధాన్ని చెప్పాను.
రూపగోస్వామిది అమానినా మానదేన ఎలా ఉండాలి అనేది. మన లోపల రాయిలాగా హృదయం ఉండి కరగట్లేదు అంటే రిజల్ట్ మాత్రం శూన్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్లోకం. తాబేలు ఇవన్నీ కూడా ఈ 4 శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. ఓన్లీ ఎగ్జామ్ రాయడానికి కాదు, మన లైఫ్ ఎగ్జామ్ రాయడానికి ఇది చాలా ముఖ్యమైనవి. ఈ శ్లోకాస్, ఈ చాప్టరే ముఖ్యమైనది. ఈ చాప్టర్ అర్థమైతే ముందు చాప్టర్కి వెళ్ళగలుగుతాం. ఇది ఆత్మ జ్ఞానం వస్తే, నేను ఆత్మను అన్నప్పుడు ఇంకా మిగతా అన్ని కూడా ఆత్మ లెవెల్లో కర్మలు చేసే అవకాశం ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియంలో మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా ఉన్నవాడగును. జ్ఞానం అందుగురించే ఇందాక అడిగింది వెంకటేష్ ప్రభుజీని. జ్ఞానం రోజు తీసుకుంటున్నారు గురువుగారు, అట్లా గురువుగారు, ఇట్లా గురువుగారిని. కానీ నిజంగా ఆ జ్ఞానం మీ లోపల ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే, తాబేలు ఎట్లయితే తనకు నిజంగా ఆహారం అవసరం ఉన్నప్పుడు ఆ ఇంద్రియాలను, కాళ్ళు చేతులను తలను బయటకు ఎక్స్టెండ్ చేస్తుంది, అవసరం లేనప్పుడు ఎవరైనా చూస్తే దీనికి ఇంద్రియాలు లేవేమో అని లోపలికి లాక్కుంటుంది. భగవంతుడు దానికి ఇచ్చిన వరం ఏంటంటే, ఆ పైన ఉన్న కవచం ఎంత గట్టిగా ఉంటుందంటే మేబీ వెహికల్ పోయినా కూడా దానికి ఏం కాదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ఇంకా వేరే జీవి ఏవి కూడా దాన్ని ఏమీ చేయలేవు. దాన్ని ఒకసారి ఏదో నాకు వాట్సాప్ వచ్చింది, ఒక సింహము దాన్ని తినాలని చూస్తుంది, ఆ కవచాన్ని ఎంతో కొరుకుతుంది, కానీ ఒక్క ఇంద్రియాన్ని కూడా బయటకు తీయలేదు. ఇలా ఇలా దాన్ని ఉల్టా చేస్తుంది, స్ట్రైట్ చేస్తుంది, ఆ కవచాన్ని మాత్రం అది కొరకలేకపోయింది. సరే ఇది చనిపోయిందో మళ్ళీ ఏంటిదో ఏదో ఒక రాయిలాగా కనబడుతుంది దానికి, తర్వాత వదిలేస్తుంది అన్నట్టు. ఆ యొక్క పులి ఆర్ సింహం సంథింగ్ అది వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకు కూడా ఆ ఇంద్రియాలను, నాకు భౌతికంగా నాకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు మాత్రం జాగ్రత్త పడుతున్నాము. ఆధ్యాత్మికంగా నష్టం జరుగుతుంది అంటే ఆ जाने दो क्या होने का अपने को, इन्होंने ये तो दूसरे है, दूसरे ने तो 50 है, 50 है మార్కెట్ में, 50 नहीं 50 करोड़ है మార్కెట్ में. కానీ ఆ 50 కరోడ్ ప్రవాహంలో కొట్టుకొని పోతామంట మనం. కాబట్టి మన ఇంద్రియాలను, ఇంద్రియార్థములు, ఇంద్రియాలు మనని తప్పుదో పట్టిస్తూ ఉంటాయి. ఇంకా వేరే వేరే కోరికలు నెరవేర్చుకోవడానికి దాని కొరకు మనము మన ఇంద్రియాలు రూట్ మళ్ళిస్తాయంట, రూట్ డైవర్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ మనము మన జ్ఞానంతో దాన్ని కంట్రోల్ చేయాలా. అర్థమైందా? కంట్రోల్ చేయకపోతే మనం అస్థిరంగా ఉన్నట్టు. జ్ఞానంలో స్థిరంగా ఉన్న వాళ్ళు ఇంద్రియాలను కంట్రోల్ చేస్తారు. జ్ఞానంలో అస్థిరత్వము అంటే జ్ఞానము మనకు ప్రాపర్గా లేదు అంటే, ఎక్కడన్నా మనకు నెగిటివ్ డైరెక్షన్లో లేకుంటే చెడు వార్తలు వినొచ్చు ఎవరి గురించి అన్నా. వినంగానే ఓ దీన్ని నేను కౌంటర్ అటాక్ చేయాలి అంటే యాంటీ వైరస్ పని చేయాలి. ఎస్, ఇది నేను వినకూడదు, దీని మీద నేను రియాక్ట్ అవ్వకూడదు, దీని మీద నేను మాట్లాడకూడదు, నాకు ఇది హాని జరుగుతుంది ఆధ్యాత్మికంగా, దేర్ అండ్ ద మ్యాటర్, అక్కడే క్లోజ్ చేయాలి దాన్ని. భాష్యము తన ఇంద్రియములను తాను కోరినట్లుగా ఒక పద్ధతి ప్రకారము నియంత్రింపగలుగుటే యోగికి లేదా భక్తునికి లేదా ఆత్మానుభూతి పొందిన వానికి పరీక్ష ఉన్నది. ఇందాక అందు గురించి అన్నాను, రికార్డ్ చేయమంటారా వెంకటేష్ ప్రభుజీ అని. సో మీరు నిజంగా యోగి, భక్తుడు, ఆత్మానుభూతి పొందినటువంటి వ్యక్తిగా పరిణితి చెందాలంటే డెఫినెట్గా మీకు పరీక్షలు మాయాదేవి పెడతా ఉంటుంది. గురువుతోనే పరీక్ష పెట్టిస్తుంది, తోటి భక్తుడితో పరీక్ష పెట్టిస్తుంది, మన ఇంట్లో వైఫ్తో కూడా పరీక్ష పెట్టించవచ్చు, పిల్లలతో కూడా. ఎక్కడైనా కూడా మనము స్థితధీర్ముని, జ్ఞానంలో స్థిరుడున్నట్టు వాడిగా, ఆత్మానుభూతిలో మనము ఉన్నట్టి వాడిగా మనం మన యొక్క ఆ పరీక్షలో మనం చూయించాలి. ఎస్, అరే ఈయన రోజు క్లాస్ వింటాడు కాబట్టి చలించలేదు, ఆయన లోపల మార్పు రాలేదు అన్నట్టుగా ఉండాలి. సాధారణంగా జనులు ఇంద్రియములకు దాసులై వాటి ఆదేశాలను అనుసరించి వర్తిస్తూ ఉంటారు. ఇదందరూ కూడా వేషాధారణ కలిగినటువంటి భక్తులు కూడా ఇలానే ఉంటారు. కథ వినేటప్పుడు మాట్లాడేటప్పుడు బాగుంది, కానీ ప్రాక్టికల్గా తన మీదకి వచ్చినప్పుడు మాత్రం తన ఇంద్రియాలకు ఏదైతే హాని కలగదో, అది కూడా భౌతిక కోరికలకు, ఇంద్రియాలకు దాసులై ఉంటారు. కానీ ప్రభుజీ నా వల్ల కాదు ప్రభుజీ అంటూ ఉంటారు. ఇక మనం ఏం చేయగలుగుతాం అప్పుడు? ప్రభుజీ మన నీకు మొన్న అది దాంది అదే ప్రభుజీ, ఇంకా నా వల్ల ఇప్పుడే కాదు ప్రభుజీ, ఇంకా నేను ఆ స్థితికి రాలే ప్రభు అనేస్తాం సింపుల్గా. మరి ఎప్పుడు వస్తావు ప్రభు? చూద్దాం ప్రభుజీ, ఈ లైఫ్ వస్తుందో, నెక్స్ట్ లైఫ్ వస్తుందో, ఆ నెక్స్ట్ లైఫ్ వస్తుందో. అదే భౌతికంగా అంటారా? మరి భౌతికంగా ప్రతిదీ కావాలంటాం, ఆధ్యాత్మికంగా చూద్దాం ప్రభుజీ అంటారు. ఇది మనం ఉన్న స్థితి.
యోగి ఎట్లుండునని ప్రశ్నకు ఇదే సమాధానం. ఇంద్రియములు విష సర్పములతో పోల్చబడినవి. అవి సదా తమ ఇష్టానుసారము ఎట్టి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా యథేచ్ఛగా వర్తింప కోరుచుండును. కనుక పాముల వాడు పాములను నియంత్రించినట్లు యోగి లేక భక్తుడు ఈ సర్పములను నియంత్రించు పాముల వాని వలె గొప్ప సామర్థ్యమును కలిగి ఉండవలెను. అతడు వాడిని ఎప్పుడునూ యథేచ్ఛగా సంచరించుటకు అనుమతించరాదు. వేదములు మున్నగు ప్రామాణిక గ్రంథములందు ఈ విషయమును గూర్చి అనేక ఆదేశములు గలవు. అందులో కొన్ని విధులు, కొన్ని నిషేధములు కలవు. మానవుడు విధి నిషేధములను అనుసరింపగలిగి ఇంద్రియ భోగానుభవములను నియంత్రింపనిదే కృష్ణ చైతన్యం నందు స్థిరత్వము సాధ్యము కాదు. ఈ విషయంలో తాబేలు ఒక మంచి ఉపమానంగా తెలుపబడింది. తాబేలు తన అవయవములను ఏ సమయమునందైనను ముడుచుకొని ప్రత్యేక ప్రయోజనమును కొరకు మరల ఏ క్షణమునైనను వానిని ప్రదర్శింపగలదు. అట్లే కృష్ణ చైతన్యవంతులైన వ్యక్తుల ఇంద్రియములు కేవలము భగవత్ సేవలో ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకై వినియోగింపబడి ఇతర విషయముల నుండి ఉపసంహరింపబడును. ఇంద్రియములను స్వయం తృప్తి కొరకు కాకుండా భగవత్ సేవ కొరకు వినియోగింపవలనని అర్జునునికి ఇక్కడ ఆదేశింపబడుచున్నది. ఇంద్రియములన్నింటినీ శ్రీకృష్ణ భగవాని సేవ ఎందే నెలకొల్పవలను వలనను విషయమునకు ఇక్కడ ఇంద్రియములను సదా తన ఎందే ముడుచుకొని ఉండు తాబేలు ఉపమానంతో పోల్చబడింది. సో కాబట్టి దయచేసి మన ఇంద్రియాలు ముఖ్యంగా 24 అంశములతో కూడుకున్నది ఈ భౌతిక దేహము. ముఖ్యంగా మనకు పొద్దున కూడా భాగవతంలో వచ్చింది మహత్తత్వము ఎన్నిటితో కూడుకునింది. ఈ సృష్టి మనకు 5 పంచ అంశముల పంచ సమూహములతో కూడుకునుంది. 4 సమూహాలు, లాస్ట్ది 5 అధిష్టాన దేవతలను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఇంద్రియం, ఇప్పుడు మనం ఆఫీస్లో ఏదైనా మనకు ఫెసిలిటీ ఇచ్చారంటే అది ఆఫీస్ కొరకు, లేదంటే మనకు కొన్ని స్పెషల్ పర్పస్ కొరకు ఉపయోగించబడతాయి. అలానే దయచేసి మన ఇంద్రియాలు అంటే మానవ దేహం ప్రమోషన్ వచ్చే వరకు, మానవ దేహం రాకముందు 80 లక్షల దేహాల వరకు పాపం వాటికి డైరెక్ట్ భగవత్ సేవలో నియుక్తం చేయడానికి వాటికి అంత ప్రోగ్రామ్ ఉండదన్నట్టు. ఇప్పుడు ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది, అది తనంతట తానుగా దాని యొక్క ఫ్లవర్ కష్టాయితను భగవంతుడికి సమర్పించుకోవాలనుకుంటుంది. కానీ యజమానులు భగవద్భక్తులు కాదు వాళ్ళు. సో వాళ్ళ ఆవిడ కొరకు పెంచుతాడు, వాళ్ళ ఆవిడ తీసుకుంటుంది. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పూలు తలలో పెట్టుకొని వెళ్ళిపోతుంది. మల్లె చెట్టు ఉంది, ఇప్పుడు మల్లె సీజన్, మంచి మంచి సువాసన పువ్వులు అయితే, కానీ వాళ్ళు నాస్తికులు, భగవంతుని ఆరాధించరు. తెంపుకుంటారు, మాలలుకుంటారు, పెట్టుకుంటారు. ఆ చెట్టు ఏం చేస్తుంది? తన కష్టాయితం ఏం చేస్తుంది? యజమానురాలకు ఉపయోగపడుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రతి ఇంద్రియము భగవత్ సేవ కొరకు మనకి ఇవ్వడం జరిగింది. ఎలాగైతే పాములను విచ్చలవిడిగా వదలమో, తాబేలు తన ఇంద్రియాలను, అది నోరు లేని జీవి, తాబేలు తన యొక్క ఇంద్రియాలను సంపూర్ణ కంట్రోల్, అంటే మన లాంగ్వేజ్ చెప్పంటే గోదాసుడు. తాబేలు గోదాసు, ఇంద్రియాలను తనకు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటుంది, లేదంటే ముడుచుకుంటుంది. తాబేలు లాగానే మనం యాక్ట్ చేస్తే చాలు. గోదాసులం కాకుండా గోస్వామి, తాబేలు గోస్వామి, సారీ గోదాసుడు, తాబేలు గోస్వామి అంటే తన ఇంద్రియాలను సంపూర్ణ అదుపులో పెట్టుకుంటుంది. మనం కూడా ఈ ఇంద్రియాలను భగవత్ సేవ కొరకు మాత్రం ఉపయోగించండి. ఈరోజు ఏకాదశి, మరి ఇక్కడ చూస్తే 81 మంది ఉన్నాం. మరి అందరూ ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కొక్క ఇంట్లో 2, 3 ఉండొచ్చు. అందరు ఏకాదశి ఉన్నారో లేదు తెలియదు. ఈరోజు ఏకాదశి పేరేంటి? మరి చూడండి, మనం ఎంతో మందిని తెలిసి తెలియక ఇప్పటి వరకు జన్మించిన తర్వాత ఎన్నో పాపాలను చేశాం. ఈ ఒక్క ఏకాదశి కూడా ఉపవాసం ఉంటే మన పాపాలన్నిటినీ కూడా జీరో చేసే అవకాశం ఉంటుందట. అన్ని చెప్పినా కేవలం వింటే కూడా అంతే పుణ్య ఫలితం ఉంటుంది. అంటే దాని మీనింగ్ వినడం వల్ల పాటించాలి అని చెప్పేసి, మరి పాటించకపోతే అగైన్ పాపాలని భుజిస్తా ఉన్నాము. మనకు భగవంతుడు 3వ అధ్యాయము భుజించడము పాపం గురించి ఏ శ్లోకంలో చెప్పారు? పాపాలను భుజిస్తామనేది ఏ శ్లోకం భగవద్గీతలో? అధ్యాయం అయితే నేను చెప్పిన 3వ అధ్యాయము శ్లోకం ఎంత?
హరే కృష్ణ గురూజీ. చెప్పండమ్మా. యజ్ఞశిష్టాశిరస్తం తు ముచ్యంతే సర్వ కిల్బిషై ముందతే తే స్వగం పాప ఏకచంద్రాత్మ కారణ. హరి బోల్, వెరీ నైస్ మా. 16 మాలలు చేసినందుకు వెరీ నైస్, ఐఎమ్ హ్యాపీ. మీ యొక్క మెసేజ్ చూసి అలానే భగవంతుడు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. కానీ దాని మీనింగ్ ఏంటిది మాతాజీ? దాని మీనింగ్ వస్తుందా? మనం 80 బిలో గురు. ఏకాదశి 8 above 80 బిలో పాటించాల్సిందే. పాటించకపోతే పాపాన్ని భుజించినట్టు. 8 కంటే తక్కువ ఉంటే కూడా పర్వాలేదు, రిలాక్సేషన్. 80 above ఉన్న వాళ్ళకి రిలాక్సేషన్ అంట. మరి నువ్వు ఈరోజు రిలాక్సేషన్ తీసుకున్నావు కదా, 8 కంటే తక్కువ ఉన్నాయా, 80 కంటే ఎక్కువ ఉన్నాయా? 80 మీ అమ్మ కూడా రిలాక్సేషన్ ఇచ్చినట్టుంది. మరి శాస్త్రం తెలుసా తెలియదా తెలియదు. 80 కంటే ఎక్కువ ఉన్నాయా? ఏజ్ 8 కంటే తక్కువ ఉన్నాయా? లేదు గురు. లేదు అంటే మీరు ఖచ్చితంగా ఈరోజు పాపాన్నే భుజించారు. ఆ పాప కర్మ అనుభవించాల. అది మీ ఇష్టం. ఇంకా అర్థమైందా? బద్ధజీవుడు ఇంద్రియ భోగంలో నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లనే నిలిచి ఉండును. ఇది అన్నట్టు బద్ధజీవుడు ఇంద్రియ భోగాల నుంచి నిగ్రహించాడు, ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లనే ఉంది. ఈరోజు బలవంతంగా ఉంటే, ఈరోజు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి విన్నావు. ఇది మనం ఈ 80 ఏళ్ళలో ఎప్పుడూ పాటించకుండా లాస్ట్లా ఏదో బలవంతంగా పాటించడానికి ప్రయత్నం చేస్తే, ఇంద్రియాలని బలవంతంగా నిగ్రహించుకుంటే దాని యొక్క రుచి అట్లనే నెక్స్ట్ లైఫ్ కంటిన్యూ అయింది అనుకోండి, నెక్స్ట్ లైఫ్లో కూడా మనం తినాలా అని అనిపిస్తూ ఉంటుందంట. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్య మనం రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. మరి ఎందుకు మీ అమ్మ యూట్యూబ్ అయితే అందరు చూస్తారు, యూట్యూబ్లా అన్నము చపాతి ఇవి కాదు, నిజంగా మీరు ఏకాదశి రోజు ఏకాదశి యొక్క పదార్థాలతో దోశ చేయొచ్చు, వడ చేయొచ్చు, తర్వాత బజ్జీలు చేయొచ్చు, ఇంకా ఎన్నో రకాలుగా వెరైటీస్ ఉన్నాయి. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు మీ పిల్లల్ని ఏకాదశి వ్రతం పాటింపజేయలేకపోతున్నారో నాకు తెలియదు. అసలు దానికి ఎంతో మంది పిల్లలు చాలా మేముంటాం అని ముందుకు వస్తూ ఉన్నారు, భక్తుల పిల్లలు. ఎందుకు ఆ రోజు స్పెషల్ వెరైటీ అమ్మ చేసి పెడుతుంది అని చెప్పేసి. అది తల్లిదండ్రులు కొంచెం భరించాల కష్టాన్ని. పిల్లలని ఇటువంటి పాప కర్మ నుంచి బయట తీయడానికి కొన్ని వెరైటీలు నేర్చుకోండి. ఆ రోజు ఏమంటారు కృష్ణవేణి మాతాజీ, వెరైటీ చేయొచ్చు అంటారా ఏకాదశి? హరే కృష్ణ, పిల్లలకి ఏదైనా వెరైటీ చేయొచ్చా? వాళ్ళు ఖచ్చితంగా ఉంటామో అనేటట్టుగా ఉన్నారా? హరే కృష్ణ గురుజీ, ధన్వత్ప్రణం గురుజీ. చేయొచ్చు గురుజీ. ఉంటున్నారా మీ పిల్లలు ఏకాదశి? ఉంటున్నారు గురుజీ. అట్లా ఉంటున్నారు మాతాజీ. పాపం వీళ్ళు ఉంటలేరంటే వీళ్ళు ఎట్లా ఉంటున్నారు? ఓన్లీ పండ్లు ఫలాలు తినబెడుతున్నారా? లేదు గురుజీ, నవధాన్యం లేకుండా చాలా చేయొచ్చు గురు. చేయొచ్చా? ఒక వెరైటీ, ఒక పేరు చెప్పండి చూస్తాం. దోశ చేయొచ్చు గురుజీ, చపాతి చేయొచ్చు గురుజీ, సాబ్దాన్ వడ చేయొచ్చు గురుజీ, చేయొచ్చు గురుజీ. స్నేహిత మాతాజీ చాలా టేస్ట్ ఉంటాయా? తినేటట్టు ఉంటుందా? తినేటట్టు ఉంటుందా ఈ వెరైటీలు? ఇవి తిని ఉపవాసం ఉండొచ్చు అంటారా స్నేహిత మాతాజీ? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఈ వెరైటీస్ తిని ఏకాదశి వ్రతం పాటించవచ్చు అంటారా? పాటించవచ్చు గురుజీ. మళ్ళీ దీనికి తోడు అన్నం గాని మామూలు చపాతి ఉప్మా ఏమైనా తినాలనా సైడ్ బై సైడ్? తినద్దు గురుజీ. అవసరం లేదా? అవసరం లేదు, అసలు తినద్దు గురుజీ. తినొద్దా? ఉంటున్నావా నువ్వు మరి? ఉంటున్నా గురుజీ. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. 10th క్లాస్ ఇంకా అయిపోలే కదా? 10th క్లాస్ ప్రజెంట్ అయితే 10th. ఇంటర్ జాయిన్ అవుతే ఓకే కదా? కాబట్టి అందరు వినండి, 10th క్లాస్ చదివే అమ్మాయి ఇది ఎప్పటి నుంచి ఇదే ఫస్ట్ ఏకాదశి ఉండటము? లేదు గురుజీ, 9th నుంచి ఉంటుంది. 9th క్లాస్. ఒక సంవత్సరం అయింది. హరిణి ఆసిని మాతాజీ చూడండి, ఓకే, వాళ్ళు కూడా మీలాగే సంవత్సరం 2 సంవత్సరాల నుంచి క్లాస్కి వస్తున్నారు, పాటిస్తున్నారు. కాబట్టి ఎందుకు ఉంటలేదంటే తనకు కూడా తెలుసు, ఈరోజు మా అపూర్వశ్రీ ఇంకొక 1 year పెద్దది, ఆమె కూడా ఉంటుంది 2-3 ఏళ్ళ నుంచి. కాబట్టి తల్లులు కూడా 1, 2, 4 ఏకాదశిలు ఉంటారు, మళ్ళీ శరా మామూలే నార్మల్కి వచ్చేస్తారు. ఆధ్యాత్మిక స్థితి అంటే ఆధ్యాత్మిక జ్ఞానము లేకుండా
దాని యొక్క ప్రయోజనము తెలియకుండా ఉండలేరు. వీటినన్ని విధి విధానాలు పాటించలేరు. ఇంద్రియ భోగాలను కంట్రోల్ చేయలేరు. ఇంద్రియాలని కంట్రోల్ చేయలేరు. ఇంత తెలిసినా మనం కంట్రోల్ చేస్తున్నామంటే, మనం కంట్రోల్ చేయలేకపోతున్నామంటే ఏ స్థితిలో ఉన్నామో చూసుకోండి. నియమ నిబంధనల ద్వారా ఇంద్రియ భోగానుభవం నిగ్రహించడం అనేది రోగిని కొన్ని ఆహార పదార్థం నుండి నిగ్రహించడం వంటిది. ఆ రోగికి ఎన్నడూను అట్టి నియమములు రుచింపవు. అంతేకాకుండా అతడు ఆహార పదార్థముల యందు కోరికను పోగొట్టు కొనజాలడు. కాబట్టి మనము బలవంతంగా కరోనాలా బలవంతంగా కొన్ని నియమాల్ని పాటించాం. ఎప్పుడు కరోనా పోతుందా, మళ్ళీ నేను ఎప్పుడు నా రుచికరమైనటువంటి వంటలు తింటానని ఎదురు చూసాం. అలానే దీని యొక్క జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము ఇదేమవుతుందంటే, ఇలా ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి కూడా పాటించలేకపోతున్నామంటే అటువంటి శ్రవణాన్ని ఏమంటారు? హరే కృష్ణ. సూకర శ్రవణం అంటారు గురుజీ. మరి అదే చేస్తున్నామా? ఏ శ్రవణం చేస్తున్నాం మరి ఇప్పుడు మనం? శంకర్ భట్టి ప్రభుజీ, ఏ హరే శ్రవణం కృష్ణ. జరుగుతుంది? శ్రవణం కరెక్ట్ వేళనే చేస్తున్నాం. కరెక్ట్ వేళ చేస్తే విధి విధానాలు కరెక్ట్ వేళ పాటించాలా కదా? పాటించలేకపోతున్నామంటే కొన్ని పాటిస్తున్నాము, కొన్ని పాటించలేకపోతున్నాము అంటే వాంటెడ్లీ కొన్నిటిని మనమే అవాయిడ్ చేస్తున్నాం. అవాయిడ్ చేస్తే నష్టం ఎవరికనే చూసుకోండి. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు ఎవరు వాళ్ళకు నేను బుద్ధిని ఇస్తానంటున్నాడు భగవంతుడు. ఎవరికి భగవంతుడు బుద్ధి ప్రసాదిస్తా అంటున్నాడు? భజన చేయడానికి కొరకు. ఏ శ్లోకం అది? అధ్యాయం 10. 10.10. 10.10 తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతి. ఓకే, వెరీ గుడ్. అక్కడేమో భగవంతుడు బుద్ధిని ఇస్తా అంటుండు. ఓకే, అదేవిధంగా ఎవరు నా భక్తియుక్త సేవ యందు నెలకొంటారు, ఎవరు అష్టాంగం దాంట్లో నన్ను హృదయపూర్వకంగా భజిస్తారని చెప్తున్నాడు. హృదయపూర్వకంగా నన్ను భజిస్తారు ఎవరు? ఏ శ్లోకంలో ఉంది ఇది? నా భక్తియుక్త సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజిస్తారు. ఈ సెంటెన్స్ 10వ అధ్యాయంలోనే ఉంది. చతుశ్లోకిలోనే ఉంది. ఏ శ్లోకం అని? 10.8 ప్రభుజీ. వెరీ నైస్. 10.8 సెంటెన్స్ చెప్పండి మాత, ఏం శ్లోకం అది? అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే ఇది బుధాభావం అంటే బుధజనులు ఈ నేను సర్వస్వానికి, రెండు ప్రకృతులకు, భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు కూడా